నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నామా మనం? అవునండి, శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఎట్లా ఉంటారు ఈ శ్రవణ నక్షత్ర జాతకులు? శ్రవణ నక్షత్రం బేసిక్ గా మకర రాశిలో వస్తుంది. సో మనం మకర రాశి నుంచి చూసుకుంటే మనకు శ్రవణ నక్షత్రాన్ని పుట్టిన లేకపోతే శ్రవణ నక్షత్రం పరిపాలుడు విష్ణుమూర్తి. ఆయనదే సాక్షాత్తు విష్ణుమూర్తి నక్షత్రం. అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా చూస్తారు. అవును. ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అంటే శ్రవణం అంటే విష్ణుమూర్తి. రైట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ శ్రవణ నక్షత్రంలో 3 అనే నంబరు, 3 ఫుట్ ప్రింట్స్ అంటారు. 3 నంబరు చాలా ఇంపార్టెంట్. ఏదైనా వీళ్ళకి జీవితంలో మంచి కానీ చెడు కానీ 3 స్టేజెస్లో జరుగుతాయి. ఓకే. దాన్ని వీళ్ళు గమనించగలగాలి. మంచి అయినా చెడు అయినా జనాలకి డైరెక్ట్గా జరిగేస్తుంది ఎప్పుడైనా. వీళ్ళకి అట్లా కాదు, 3 స్టెప్స్ ఉంటాయి, 3 స్టేజెస్. దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏదైనా బయలుదేరినా ఆ 3 స్టెప్స్ అర్థమైపోతుంది, అర్థం చేసేసుకోవాలి. వీళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆ 3 స్టెప్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనికి వెళ్ళాను. వాడు ఏమన్నాడు, బాబు ముందు ఇంటర్వ్యూ, తర్వాత వైవా, తర్వాత హెచ్ఆర్, 3 స్టేజెస్. అంటే అర్థం చేసుకోవాలి, ఈ జాబ్ నాకు కంపల్సరీ వస్తే లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతా, దీనివల్ల చాలా ఇబ్బంది పడబోతున్నా. సో ఆ 3 స్టేజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నంబర్ 3కి వీళ్ళు కొంచెం దూరం ఉంటే మంచిది. దూరం ఉండాలి. ఎందుకంటే శ్రవణం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఎవరికైతే శ్రవణం బాగలేదో వాళ్ళకి 3 నంబర్ ఇబ్బంది పెడుతుంది. ఆ 3 నంబర్ నుంచి వీళ్ళు జాగ్రత్త పడాలి. ఆ 3ని హెల్ప్ కూడా చేస్తుంది. కాబట్టి హెల్ప్ చేసేది 3నే, ఇబ్బంది పెట్టేది 3నే. కాబట్టి 3 వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి. కానీ వీళ్ళు లింక్ ఎప్పుడు 3 నంబర్తో కంపల్సరీ ఉంటుంది. 100% 3 నంబర్తో లింక్ ఉంటుంది శ్రవణ నక్షత్రం. తర్వాత మన భారతదేశాన్ని, ఇండస్ట్రీ, బాలీవుడ్ అన్నిటిని పరిపాలించేది ఎస్ఆర్కే షారుఖ్ గారు. శ్రవణ నక్షత్రం సక్సెస్ వస్తే ఇంకా అసలు బద్దలు కొట్టేస్తుంది. అసలు ఫెయిల్యూర్ వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా పాపం బ్యాడ్ గా ఫీల్ అవుతారు. అనిపిస్తుంది కదా, అరే నాకు ఇలా జరిగింది ఏంటి అని. అది వీళ్ళల్లోనే ఉంటది. లేదంటే సూపర్ స్టార్, సూపర్ సక్సెస్, అసలు అద్భుతం, అమోఘం, వైభోగం శ్రవణ నక్షత్రమే. తర్వాత రావి చెట్టు. శ్రవణ నక్షత్రాన్ని రావి చెట్టు నమ్మాలి. అది కూడా పెద్ద రావి చెట్టు, చిన్న రావి చెట్లు కాదు, పెద్ద రావి చెట్టు. ఊరు చివరున్న, ఊరు మధ్యలో ఉన్న రావి చెట్టును నమ్మాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఆరాధన చేసుకోవాలి. రావి చెట్టులో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి తప్పనిసరిగా రావి చెట్టుని వీళ్ళు ఆరాధించాలి. తర్వాత నారాయణ. నోట్లో ఎప్పుడు నారాయణ ఉండాలి. నారాయణ 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 నారాయణ. కనీసం అది మినిమం 10 years చేయాలండి వీళ్ళు. మినిమం 10 years చేయాలి. వీళ్ళకున్న కష్టాల నుంచి బయటపడాలంటే. తీవ్ర కష్టాలు ఉంటే కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. ఉంటే కనుక 10 years నారాయణ 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 అని చెప్పాలి. వీళ్ళకి బాగా పనిచేస్తుంది నారాయణ అనే శబ్దం. కొందరికి ఓం అని నమ్ముతారు, వీళ్ళకి నారాయణ, గోవింద గోవింద గోవింద. తిరుపతి బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. తిరుపతి పుణ్యక్షేత్రం చిత్తూరు దగ్గర ఉంది, వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత నక్షత్ర చీఫ్. 27 నక్షత్రాల్లో చీఫ్ నక్షత్ర ఇదే. చీఫ్ అంటే రెస్పెక్ట్ లో బాగా గౌరవం ఇచ్చేది, అందరు గౌరవం ఇస్తారు వీళ్ళకి. తర్వాత లర్నింగ్ ఇయర్. జీవితంలో వీళ్ళు వినాలి, ఎదురువాడు ఏం చెప్తున్నాడు అనేది వినాలి. అదే సక్సెస్కి, ఫెయిల్యూర్కి దారితీస్తుంది. చాలామంది వినకుండా తప్పు నిర్ణయం తీసుకొని జీవితాంతం బాధపడతారు. కొందరు సరైన అడ్వైస్ తీసుకొని శిఖరానికి చేరుకుంటారు. వినడం అనేది చాలా పెద్ద సమస్య వస్తుంది. వినాలి, వీళ్ళు ఎదురు మనిషి ఏం చెప్తున్నారో వినాలి తప్పకుండా. కూతురు, భార్య,
ఎవరైనా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు కానీ ఎదురు ఆయనలో చెప్పేది వినాలి. రైట్. ఎదురు మనిషి తప్పైనా ఉండొచ్చు, మీరు అతను చెప్పింది వినాలి. లేదు అని ఎదిరించారా అయిపోయింది, స్టోరీ క్లోజ్. ముందే చెప్తున్నా. తర్వాత చంద్రుడు నక్షత్ర కాబట్టి ఇమోషనల్ ఎక్కువ, అంటే లోపల లోపల బాధపడతారు. అలానే చాలా అప్పుడప్పుడు చాలా హ్యాపీగా కూడా ఉంటారు, కూల్గా కామ్గా. అన్నీ బాగుంటే చాలా బాగుంటారు, లేదంటే పాపం బాధపడుతూ ఉంటారు. ఫీమేల్ మంకీ కామెడీ, విపరీతమైన కామెడీ చేస్తారు, తెగ నవ్విస్తారు జనాల్ని. వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిచ్చి పిచ్చిగా నవ్విస్తారు. వీళ్ళలాగా ఎవ్వరు నవ్వించలేరు. ఫీమేల్ మంకీ ఎనర్జీ ఉంటది, ఎనర్జీ ఉంటది, అసలు విపరీతమైన ఎనర్జీ ఉంటది. మామూలు ఎనర్జీ కాదండి, 100%. మామూలు మనిషికి ఎనర్జీ అనేది. ఇప్పుడు శని నక్షత్రాలు తీసుకుంటే కామెడీ చేయలేరు వాళ్ళు, మొత్తం సీరియస్ అయిన వాళ్ళు. సీరియస్ ఏ ఉంటది దాదాపు. పుష్యమి, అనురాధ, పూర్వభద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఇప్పుడు చూడండి కామెడీ చాలా తక్కువ ఉంటది. వీళ్ళు చేస్తారండి కామెడీ, అసలు వీళ్ళు చేసినంత మొత్తం 27 నక్షత్రాలు ఎవరు చేయలేరండి. భూమి మీద అందరిని నవ్వించగలరు, కామెడీ ఎవరైనా చేయగలరు అంటే బాగా వీళ్ళే. మీరు అన్నట్టుగా SRK లో ఉన్న కామెడీ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది. అవును, అది కరెక్టే, మీ అబ్జర్వేషన్ బాగుంది. SRK లో కూడా కామెడీ యాంగిల్ ఉంది, ఫుల్ భయంకరంగా నవ్విస్తాడు అతను. కరెక్ట్, బాగా చెప్పారు, మంచి అబ్జర్వేషన్. ఇంకోటి మీరు ఇంకో నక్షత్రం పూర్వ భాద్రపద, అది సల్మాన్ది. అసలు నవ్వించాడు, చాలా సీరియస్ ఉంటాడు, గమనించారా? కరెక్ట్. కానీ నవ్వించలేరు, కరెక్ట్. నవ్వించడానికి ట్రై చేసినా ఫెయిల్ అవుతారు. వీళ్ళు ఒక్క మాట అంటే నవ్వుతూనే ఉంటారండి. ఎంత నవ్విస్తారంటే నవ్వుతూనే అసలు విపరీతంగా నవ్విపిస్తారు. చాలా మంచాలండి వీళ్ళు. మనస్సు హార్ట్ వైజ్ వెన్నపూస అనుకోవచ్చు, వెన్నపూస. చాలా మంచాలు, బటరు, పూతరేకులు, గులాబ్ జామున్ అనుకోవచ్చు. ఎంత స్వీట్ ఏవైనా యూజ్ చేయొచ్చు వర్డ్స్. చాలా మంచాలు బేసిక్ గా వీళ్ళు. కానీ వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మలు బాగా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల చాలా ప్లస్ అవుతుంది, చాలా మైనస్ అవుతుంది. చెప్పాలంటే శ్రవణంలో చాలా వరకు అతివృష్టి అనావృష్టి ఉంటది, కానీ పర్లేదు జీవితం కొనసాగించేస్తారు, జీవితం నడిచిపోతూ ఉంటది. పాజిటివ్ ఉంటారు వీళ్ళు, అది చాలా గొప్ప విషయం. బ్యాడ్ జరిగినా గుడ్ జరిగినా చాలా పాజిటివ్గా ఉంటారు. గుడ్ని కూడా వీళ్ళు అంత సీరియస్గా తీసుకోరు, బ్యాడ్ని కూడా అంత సీరియస్గా తీసుకోరు. ఎక్సెప్ట్ దిస్ డే, ఇవాళ ఏం జరిగినా నేను ఎక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మనసులో ఎక్కడ లోపల ఉంటుంది మంచో చెడో, కానీ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి, స్ట్రాంగ్ పీపుల్. జీవితంలో మనం బాగా బతికామా, పిచ్చి పిచ్చిగా బతికామా కాదు, స్ట్రాంగ్గా బతికామా, ఎదుర్కొన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఉండి కూడా రోజు ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఏమీ లేకున్నా పోరాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అది గుర్తుపెట్టుకోవాలి జీవితం. అది వీళ్ళకు ఉంది, విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంటుంది, అన్బిలీవబుల్, అన్పారలల్, అన్స్టాపబుల్. గుడ్ టీచర్స్, బాగా వీళ్ళు టీచర్ జాబ్ బాగా సూట్ అవుతుంది. ఎవరు ఏం చేయాలనేది బాగా గైడ్ చేయగలుగుతారు వీళ్ళు, మంచి టీచర్స్. టీటీడీ టెంపుల్స్ ఉంటాయి, హిమాయత్ నగర్లో ఉంది, తిరుపతిలో ఉంది. ఆ టీటీడీ టెంపుల్స్కి వెళ్ళండి, వీళ్ళు బాగా కలిసి వస్తుంది. బాగా పవర్ వీళ్ళకి, రావి చెట్టు, టీటీడీ టెంపుల్స్ బాగా కలిసి వస్తుంది. తర్వాత జీవితంలో వీళ్ళు సెకండ్ అటెంప్ట్ ట్రై చేయాలి. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ ట్రయల్ చేయరు వీళ్ళు. ఆ సెకండ్ ట్రయల్ అనేది చేయాలి, చాలా ఇంపార్టెంట్, చేయరు చాలా మంది. తర్వాత అనంత శేష నాగుడు, వీళ్ళు నాగేంద్ర ఆరాధన కూడా చేయాలి, చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. తర్వాత కనెక్షన్ ఆల్ థింగ్స్, అంటే జీవితం మనం అందరం సపరేట్ చూస్తాము, వీళ్ళు ఒక సర్కిల్ లాగా చూస్తారు అనమాట. అంటే వీళ్ళకి తెలుసు కనెక్షన్ ఉంది కాబట్టి అంత బాగుంటుంది వీళ్ళకి, లేకపోతే మొత్తం ఫాల్ట్ అయిపోతుంది. అంటే వీళ్ళు సపరేట్ చేసి చూడరు దేన్ని కూడా, అన్ని ఒకటే అంబ్రెల్లాలో ఉంటాయి వీళ్ళకి. ఏదైనా ఒకటే యాంగిల్లో చూస్తారు, ఏదైనా ఏ విషయమైనా ఒకటే యాంగిల్లో, రకరకాల అది పర్యవేక్షణ ఉండదు వీళ్ళకి. మంచి కోరుకుంటే అన్నిట్లో మంచి చూస్తారు, చెడు చూస్తే మళ్ళీ అన్నిట్లో చెడు చూస్తారు. ఇది ఒక క్వాలిటీ ఉంది, ఇది కొంచెం మార్చుకోవాలి. సో మొత్తానికి ఈ క్వాలిటీస్ తో ఉంటారు శ్రవణ నక్షత్రం వాళ్ళు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అనంత శేషనాగుడిని, అలాగే ఆబ్వియస్ గా విష్ణుమూర్తి ఆరాధన వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది అని అనుకోవచ్చండి. ప్లస్ అనంత శేషనాగు, విష్ణుమూర్తితో పాటు రావి చెట్టు కూడా మర్చిపోకూడదు. రైట్, చాలా స్ట్రాంగ్ పీపుల్ వీళ్ళు, వీళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. విష్ణుమూర్తి అంటేనే అసలు అంతే,
అంతే, అసలు తిరుగులేదు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.